వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి మోటరోలా G86 పవర్ 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, యూనిక్నెస్ అని ఈ వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. మోటరోలా అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్న గ్రేట్ మోటరోలా వాళ్ళకి మోటరోలా G86 పవర్ 5G స్మార్ట్ ఫోన్ చూసుకున్న మాత్రం మీ 3 కలర్ ఆప్షన్స్లో అవైలబుల్ ఉంది. ఇక్కడ ప్యాంటాన్ గోల్డ్ సైప్రస్ కలర్ వస్తుంది. దాని తర్వాత ప్యాంటాన్ కాస్మిక్ స్కై కలర్ ఆప్షన్లో కూడా అవైలబుల్ ఉంది. దాని తర్వాత ప్యాంటాన్ స్పెల్ బాండ్ కలర్. ఏమేమి పేర్లు పెడతారో ఏమో అర్థం కాదు, కానీ సింగిల్ వేరియంట్ వస్తుంది. 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్. సో ఇక్కడ మెయిన్గా హైలైట్స్లో అవి చూసుకుంటే మాత్రం తొందరగా ఛార్జింగ్ అయిపోతుంది అనేసి అయితే అంటారు. మంచి ఛార్జర్ వస్తుంది, 30W ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. డిజైన్ అంతా కూడా బాగుంది, టచ్ పాటు వస్తుంది. అండ్ ఆల్సో మీడియా డెన్సిటీ 9400 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. పెద్ద బ్యాటరీ వస్తుంది, 6720 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. అండ్ దగ్గర దగ్గర తొందరగా ఛార్జింగ్ కూడా అయిపోతుంది, గంట 15 గంట 25 నిమిషాలు అట్లా ఛార్జింగ్ అయిపోతుంది అంటుంది. సో అది పక్క పెడితే డిజైన్ వైజ్ టెక్స్చర్ వైజ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క టెక్స్చర్ వస్తుంది. ఇక్కడ చెక్ చేసుకో, డిఫరెంట్ కలర్స్కి డిఫరెంట్ టెక్స్చర్తో పాటు కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే డిస్ప్లే సెట్, నాకైతే డిస్ప్లే చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ పంచోల్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ DCPI 3తో పాటు వస్తుంది, డాల్బీ అట్మాస్ వస్తుంది, బాగుంది. అండ్ పైన మైక్తో పాటు కూడా వస్తుంది. త్రిబుల్ కెమెరా సెటప్ లాగా అనిపిస్తుంది, కానీ ఇక్కడ డ్యూయల్ కెమెరా సెటప్, సెకండ్ లైట్ సెన్సార్ అనేసి అయితే మెన్షన్ చేశారు. మంచి ప్రాసెసర్ వస్తుంది. అండ్ మంచి పర్ఫార్మెన్స్ అయితే ప్రొవైడ్ చేసి మంచి డీసెంట్ గేమింగ్ అవన్నీ చేసుకోవచ్చు. మీరు ల్యాప్టాప్స్ పీసీ అవన్నీ కూడా మంచి కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. బాగుంది భయ్. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అంటే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. లిస్టింగ్ అయింది. నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే సేల్ స్టార్ట్ కాలేదు, ఫ్లిప్కార్ట్లో లిస్టింగ్ అయితే అయిందనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రైస్ చూసిరు, నా ఒపీనియన్లో మాత్రము కొంచెం ఆఫర్స్ అప్లై చేయండి. ఒక 1000-2000 వచ్చింది అనుకోండి, అప్పుడు తీసుకోమని అయితే ఒక అప్లై చేస్తాను. లేదంటే ఆఫర్స్లో డిస్కౌంట్ వచ్చిందంటే అప్పుడు కూడా తీసుకోమని అయితే రికమెండేషన్ అయితే చేస్తాను. ఒక్కటే నాకు జర మంచిగా అనిపించింది ఏంటంటే ఫీచర్స్ అన్నీ కూడా బాగా అనిపించినాయి అనమాట. అండ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయిందంటే ఇట్లా ఒక లైక్ అయితే పక్కా చేయండి. వీడియో నచ్చితే ఇట్లా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూడా షేర్ అయితే చేయడానికి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. అండ్ కమింగ్ టు స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 15 వస్తుంది. కొన్ని ఇన్ఫర్మేషన్ ఆర్టికల్స్ అవన్నీ చూసినప్పుడే మాత్రం ఒకటే ఆండ్రాయిడ్ అప్డేట్ వస్తుంది అనేసి, తన Android 16 ఒకటే అప్డేట్ వస్తుంది, 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ వస్తున్నాయి అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ 2 ఆప్షన్స్లో అవైలబుల్ ఉంటుంది. 2GB స్టోరేజ్ వేరియంట్. నేను ఫ్లిప్కార్ట్లో చెక్ చేస్తే మాత్రం నాకు సింగిల్ స్టోరేజ్ వేరియంట్ చూపించారు. సో నేనైతే బేస్ 128GB స్టోరేజ్ వేరియంట్ ఇస్తాను అనుకుంటున్నాను. కానీ ఇక్కడ స్పెసిఫికేషన్స్ ఏంటంటే 128GB + 2GB స్టోరేజ్ బిల్డిన్ వస్తుంది అనేసి అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ హైలైట్ కూడా చేస్తాను. మేము ఈ తర్వాత రిలీజ్ చేసే అవకాశం ఉండొచ్చు. 1TB SD కార్డ్ పెట్టుకోవచ్చు, లేకపోతే హైబ్రిడ్ స్లాట్ వస్తుంది. ఒక సిమ్ కార్డ్ లేకపోతే ఒక SD కార్డు. సెన్సార్ చూసుకుంటే ప్రాక్సిమిటీ సెన్సార్, అంబియంట్ లైట్ సెన్సార్, జైరోస్కోప్, సార్జ్ సెన్సార్, మ్యాగ్నెటిక్ కంపాస్తో పాటు వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, ఫేస్ అన్లాక్, థింక్ షీల్డ్ ప్రొడక్షన్ వస్తుంది, LPDDR4X ర్యామ్తో పాటు కూడా వస్తుంది అనమాట. ఇక్కడ డాల్బీ అట్మాస్ వస్తుంది. ప్రాసెసర్ మీడియా డెన్సిటీ 7400 4 నానోమీటర్ లిథోగ్రఫీ తయారు చేసిన ప్రాసెసర్, 4A78 2.6 కోర్స్, 4A55 2.0 కోర్స్ వస్తున్నాయి. బ్యాటరీ వెయిట్ 6720 mAh బ్యాటరీ కాబట్టి ఈజీగా బేసిక్ అండ్ యావరేజ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే పండుగ అనుకోవచ్చు. ఎందుకు అంటున్నా అంటే ఈజీగా మీకు 1.5 డే ఈజీగా వచ్చేస్తాయి. ఇంకా నాకే 6000 mAh బ్యాటరీ ఇలా పొద్దున్న ఛార్జింగ్ చేసిన అంటే రేపు సాయంత్రం కల్లా వస్తుంది నాకు. సో ఇదైతే ఈజీగా బేసిక్ అండ్ యావరేజెస్ 2 డేస్, హెవీ యూజర్కి అయితే ఇట్లా ఫుల్ డే ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఛార్జర్ కూడా ఉంది కాబట్టి గంట 20 నిమిషాలు అట్లా తొందరగా ఛార్జింగ్ అయిపోతాం. 6.7 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది. AMOLED 2.5D తో పాటు వస్తుంది మెన్షన్ చేసి 10-bit డిస్ప్లే అనమాట. మంచి రెజల్యూషన్తో పాటు వస్తుంది. 446 పిక్సెల్స్ పర్ ఇంచ్ తో పాటు వస్తుంది. 2712x1220 రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది అనమాట. వెయిట్ తక్కువ ఉంది, 188 grams వెయిట్ ఉంది. ఇక్కడ బ్యాటరీ సైజ్ ఎక్కువ ఉన్నా సరే కూడా 200 grams వెయిట్తో పాటు వచ్చింది. సో థిక్నెస్ అయితే అంత ఉంది, 8.65 థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్, IP6869 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్, మిటిగేట్ స్టాండర్డ్ ప్రొటెక్షన్తో పాటు కూడా వస్తుంది. కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళ LYT600 కెమెరా వస్తుంది. 8 మెగాపిక్సెల్ ఏమో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. 30 మెగాపిక్సెల్ ఏమో సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. బాగుంది, ఫీచర్స్ అన్ని కూడా బాగున్నాయి. 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో కూడా బాగానే ఉంది. సెల్ఫీ కెమెరాతో చూసుకుంటే మాత్రమే మీరు
లైక్ యూహెచ్డి అండ్ 30 ఎపిఎస్ అండ్ ఫుల్ హెచ్డి అంటే 4K అండ్ 30 ఎపిఎస్లో రికార్డింగ్ చేసుకోవచ్చు. రియర్కి వచ్చేసరికి అయితేనే 4K 30 ఎపిఎస్ ఫుల్ హెచ్డి 60 అండ్ 30 ఎపిఎస్ రియర్ కెమెరా నుంచి రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. బాగున్నాయి. కెమెరాకి సంబంధించిన ఫీచర్స్ అన్ని కూడా చాలా ఇంక్లూడ్ చేసి 20 స్టీరియో స్పీకర్స్ వస్తుంది, డ్యూయల్ మైక్స్ వస్తున్నాయి. ఇక్కడ ఐ థింక్ ఇక్కడ పిక్చర్స్ ఉన్నట్టునే. సో ఇక్కడ కింద మైక్ వస్తుంది అండ్ పైన కూడా మైక్ వస్తుంది. ఇక్కడ సైడ్లో ఇంకొక మైక్ ఉంది. ఇక్కడ సైడ్లో కూడా పవర్ బటన్ వాల్యూమ్ బటన్తో పాటు కూడా వస్తుంది. కింద టైప్ సి పోర్ట్ అనమాట స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఫీచర్స్ బాగానే ఉన్నాయి. స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫీచర్స్ అన్నీ కూడా బాగున్నాయి. ఆబ్వియస్గా అవి మోటరోలా కాబట్టి మీకు డెస్క్టాప్, ట్యాబ్లెట్స్, సిస్టమ్తో పాటు ల్యాప్టాప్తో పాటు ఈజీగా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. కనెక్టివిటీ గురించి చూసుకుంటే మాత్రం ఇక్కడ మెయిన్ నెట్వర్క్ చూసుకోవచ్చు. మాక్సిమం అన్ని నెట్వర్క్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. బ్లూటూత్ వర్జన్ 5.4 వస్తుంది. ఎన్ఎఫ్సి లేదు, పర్లేదు, యాక్సెప్టబుల్. అండ్ వైఫై చూసుకుంటే 12 బ్యాండ్ వైఫై వస్తుంది, 5 GHz అండ్ 2.4 GHz వైఫై 6 వస్తుంది. లొకేషన్ చూసుకుంటే జీపీఎస్, గ్లోనాస్, గ్యాలియస్, బేటిస్, క్యూఎస్ఎస్తో పాటు వస్తుంది. డ్యూయల్ సిమ్, ఒక సిమ్ ఒక SD కార్డ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. హైబ్రిడ్ స్లాట్తో పాటు కూడా వస్తుంది. సో ఆబ్వియస్గా ఇక్కడ స్మార్ట్ ఫోన్ పర్చేసేషన్ ఏమొస్తుంటే మోటోరోలా GT స్మార్ట్ ఫోన్, చార్జర్, టైప్-సి కేబుల్, ఫిల్మ్ గైడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. అండ్ ఇక్కడ వీళ్ళు కింద కూడా మెన్షన్ చేసారు 1 year ఆఫ్ ఓఎస్ అప్డేట్స్ అంటే 1 ఓఎస్ అప్డేట్స్ అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ 115 వస్తుంది. మీకు Android 16 అప్డేట్ వస్తుంది. 3 years దాకా సెకండ్ అప్డేట్స్ వస్తాయి అని కింద మెన్షన్ చేసి, నార్మల్గా ఏంటంటే మనకు పైన మెన్షన్ చేస్తారు, ఈసారి ఏంటంటే కింద మెన్షన్ అయితే చేసారు అన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే స్మార్ట్ ఫోన్ బాగుంది. ఫీచర్స్ వైజ్ స్పెసిఫికేషన్స్ అయితే బాగుంది. ఒకటే డ్రాబ్యాక్ అక్కడ ఏంటంటే ఓఎస్ అప్గ్రేడ్స్ అనమాట. అట్లీస్ట్ 2 ఓఎస్ అప్గ్రేడ్స్ ఇచ్చినా బాగుండేది. ఈ మధ్య కాలంలో కొన్ని కంపెనీస్ అయితే 6 years 4 years కూడా ఇస్తున్నాయి. వీళ్ళు ఒకటే ఓఎస్ అప్గ్రేడ్ ఇస్తారు. అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అదొకటి పక్కకు పెడితే ఏదైనా పర్లేదన్నా యాక్సెప్టబుల్ యూజ్ చేసుకుంటా అంటే ఇట్లా మీకు ఫీచర్స్ వైజ్ స్పెసిఫికేషన్స్ వైజ్ అయితే చాలా బాగుంది. పర్చేస్ చేసిన అయితే ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఒపీనియన్ విన్నారు. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్, డౌట్స్, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలా రిప్లై ఇంకా ట్రై అయితే చేస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా చూస్తూ చూసారు. వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.